పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సమక్షంలోని వార్డు మెంబర్ పెంకే గోవింద్తో పాటుగా సుమారుగా 150 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ పాయకరావుపేటలోని పార్టీ కార్యాలయం ప్రారంభం ఒక శుభ పరిణామమన్నారు. నాయకులు ప్రజలకు అనునిత్యం అందుబాటులోనే ఉండాలన్నారు. 2024 ఎన్నికల్లో 44,000 ఓట్ల మెజారిటీతో ఆశీర్వదించారని, పాయకరావుపేట ప్రజలకు సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గత సంవత్సరం కాలంలోని 400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలు కూడా త్వరలోనే ఈ ప్రాంతంలోని ఏర్పాటు కాబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో పాయకరావుపేట మరో విశాఖపట్నం లాగా అభివృద్ధి చెందబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి అనిత అన్నారు. లక్ష్మణరావు గారికి, అదేవిధంగా కోటరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నాయుడు గారికి, లింగనాయుడు గారికి, ఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు అబద్ధం గారికి, పెద్దలు గౌరవనీయులు బృందా సూర్యరాజ్ గారికి, మన వెంకటేశ్వరరావు గారికి, బాబు గారికి, అదేవిధంగా కాశీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా మండల పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాకుమారి గారికి, అదేవిధంగా దేవత వచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవత సత్యనారాయణ గారికి, నియోజకవర్గంలో మన అల్లు నరసింహమూర్తి గారికి, చాలా మంది పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా టౌన్ పార్టీ మాజీ అధ్యక్షులు పెద్దరెడ్డి శ్రీ గారికి, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పట్టుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రామకాశిరెడ్డి గారిని చెప్పడానికి నిజంగా మనం నిలబడాలి. ఎందుకంటే 1,00,000 కోట్ల అప్పుల్లో ముందుపోయిన తర్వాత మనం ఈరోజు అధికారం
ఎన్డీఏ కూటమికి సపోర్టివ్ గా బీజేపీని జనసేనని కలుపుకుంటూ ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకతాటిపైగా తీసుకొచ్చి మీరందరూ కూడా కార్యక్రమాలు సాగించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నా స్ఫూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఏదో అనుకుంటారు మేడం ఇక్కడే ఉంటారు, మేడం ఇక్కడ తక్కువ ఉంటాయి ఉంటున్నారని. మాక్సిమం నా ఉన్న టైంలోని నియోజకవర్గంలో గడపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఎవరికి కూడా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు రాకుండా మన క్యాంప్ ఆఫీస్లోని కంపల్సరీగా ముగ్గురిని ఇద్దరు అఫీషియల్ పిఎల్ని ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్ని పెట్టారు. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏదైనా కార్యక్రమాలు చూసుకోవడానికి మండల పార్టీ ప్రెసిడెంట్ తో పాటు పెద్దలు మన లోకరాజు గారితో పాటు కన్వీనర్ గా ఉన్న వెంకటేశ్వర కూడా పెట్టారు. నియోజకవర్గ స్థాయి నుంచి చాలా మంది రామకృష్ణ గారికి, ప్రధాన కార్యదర్శి ఇండియన్ గ్రాండ్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ మన గొప్ప రాజు గారికి, మజు నారాయణరావు గారికి, గుంటూరు శ్రీని గారికి, పెద్దలు గుంటూరు శ్రీని గారికి అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. నమస్కారం. దయచేసి మర్చిపోతే కనుక చాలా మంది జనాలు వచ్చి ఎక్కడైనా నాకు కొంచెం మర్చిపోతే కనుక అదే అనుకోవద్దు. ఎందుకంటే మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులు. మంజునాథ్ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే శుభ్రాన్ని భావించాలి. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరూ సొంత తోబుట్టులో ఆలోచన చేసుకొని మన 2024 ఎలక్షన్స్ లో ఈ పాయకరావుపేట చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా 44,000 మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించడమే కాకుండా ఈ పాయకరావుపేట నియోజకవర్గం ఎప్పటి నుంచో కళ ఒక మంత్రి పదవి, ఆ మంత్రి పదవి కూడా మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఒక హోం శాఖకి రోజు మంత్రి చేయడం కరెక్ట్ గా రేపటికి సంవత్సరం పూర్తి కానుంది. ఈ రోజు తిరిగి మీ అందరి మధ్యలో ఉండి ఇలా మాట్లాడుకోవడానికి నిజంగా నా పూర్వ సమస్యలతో నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎప్పుడు కూడా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి పరంగా ముందుంటుందని చెప్పడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించడం సుమారుగా